మరి అలాగే ఈ హనుమాన్ చాలీసా మరి తులసీదాస్ గారు రాశారు. అయితే తులసీదాస్ గారి కంటే ఒక అనుమానం వచ్చిందట. ముందుగా రామాయణం రాశాడు ఆయన. ఈ రామాయణం ప్రజలందరికీ చెబుతున్నాడు ప్రతిరోజు కూడా. చెబుతుంటే ఆయనకు ఒక అనుమానం వచ్చింది. ఎక్కడ రామాయణం జరుగుతుందో, ఎక్కడ రామనామ సంకీర్తన జరుగుతుందో అక్కడకు ఆంజనేయ స్వామి వచ్చి తీరాలి. మరి నేను చేస్తున్నటువంటి ఈ మరి చెబుతున్నటువంటి రామాయణం వినడానికి ఆంజనేయ స్వామి వస్తున్నాడా లేదా అని ఆయనకు సందేహం కలిగితే అదే ధ్యాసతో మిట్ట మధ్యాహ్నం ఒక అరణ్యంలో అలా కూర్చుని ఆలోచిస్తున్నాడు. అక్కడికి ఒక బ్రహ్మరాక్షసుడు వచ్చాడు. బ్రహ్మరాక్షసుడు వస్తే అదే బ్రహ్మరాక్షసు అంటే ఏమిటండి, మరి ఆంజనేయ స్వామి దగ్గర బ్రహ్మరాక్షసుడు రావడం ఏంటి అంటే, వాడు ఏదో పాప కర్మ చేసిన కారణంగా మరి బ్రహ్మరాక్షసుడు అయ్యి కొంతకాలం సంచరిస్తూ గ్రామాల్లో సంచరించి ప్రజలు పీడించుకుంటూ తింటూ ఉండని ఆ యొక్క భగవంతుడు వాడిని అలా వదిలేస్తాడు. వాడేం చేశాడంటే ఆంజనేయ స్వామిని చూసి, ఈయన తులసీదాస్ గారిని చూసి, ఈయన మహాభక్తుడు, ఈయన గొప్ప జ్ఞాని, ఈయన మాటలు వింటే ఈయన ఒక్కసారి అలాగా దర్శనం చేసుకుంటే చాలు మన జన్మలో మార్పు రాగలుగుతుంది, మనం చేసిన కర్మమూల కారణం చేతే కదా నేను ఈ యొక్క బ్రహ్మరాక్షసుని అవ్వవలసి వచ్చింది అని ఆయన దర్శనం చేసుకోవడానికి వచ్చాడండి. ఈయన వచ్చిన తర్వాత చేస్తే అప్పుడు మరి ఓ బ్రహ్మరాక్షసుడా, మరి భీమేశ్వర స్వామికి, కాశీశ్వర స్వామికి, పార్వతీపదే హర మహాదేవ శంకర. శివుడే దేవుడని నేనంటే, శివుడే దేవుడని నేనంటే, దేవుడే దేవుడని నేనంటే, శివుడే దేవుడని నేనంటే, శివుడే దేవుడు కాదంటారా, శివుడే దేవుడు కాదంటారా, శివుడే దేవుడు కాదంటారా, శివుడే దేవుడు కాదంటారా, శివధోరణ చెయ్యొద్దంటారా, శివస్వరణ చేయొద్దంటారా, శివధోరణ చెయ్యొద్దంటారా, శివస్వరణ చేయొద్దంటారా. జవయ్యా జవయ్యా ఏమి మాయలయ్యా. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. మన సిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వద్ద ప్రతి బుధవారము మధ్యాహ్నం 12 గంటలకు అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతున్నది. ఈ రోజున ఈ యొక్క అన్నసంతర్పణకు విరాళములు ఇచ్చినటువంటి దాతలు కీర్తిశేషులు శీలం గడ్డి గారి మనవడు శీలం వెంకట శివ గణేష్ కుమార్ గారి కుమారుడు సాయి రేయాన్స్ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతున్నది. ఇలా పుట్టినరోజు జరుపుకుంటున్న సాయి రేయాన్స్కి మా కమిటీ వారి అందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్సేవేంద్రియే ప్రతిష్టతి. ఇటువంటి పుట్టినరోజులు శతవసంతాలు జరుపుకోవాలని ఆ సిద్ధి వినాయక స్వామిని కోరి ప్రార్థిస్తున్నాం. అన్ని దానముల కన్నా అన్నదానము విన్నా అటువంటి అన్నదానము మన సిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వద్ద జరిగితే అది అన్న ప్రసాదం అవుతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అన్న ప్రసాదమును స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా మరి కోరుతున్నాను. జయంకర మోహన రంగ హరి హరిలో రంగ హరి వైకుంఠవాస హరి ముద్రమారమణ గోవిందో గోవిందో ఆంజనేయ వరద గోవిందో గోవిందో. సిద్ధి వినాయక స్వామికి, పార్వతీపదే హర హర మహాదేవ.